పిల్లలు ఒక కథ విందామా? అనగనగనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఏడుగురు కొడుకులు రాజకుమారులు ఒకరోజు వేటకు వెళ్లారు. వేటకు వెళ్లి ఒక నదిలో 7 చేపలు తీసుకుని వచ్చారు. చేపల్ని ఎండపెట్టారు. 6 చేపలు ఎండినాయి. ఒక్క చేప ఏమో ఎండలేదు. అరే, ఈ చేప ఎందుకు ఎండలేదని అనుకొని రాజకుమారుడు చేప దగ్గరకు వెళ్లి అడిగాడు, చేప నువ్వెందుకు ఎండలేదు? గడ్డి మోపు అడ్డం వచ్చింది కాబట్టి నేను ఎండలేదు. అవునా, గడ్డి మోపు నువ్వు అడ్డం ఎందుకు వచ్చావు? ఆవు నన్ను తినలేదు. ఆవుని అడుగుతాం, ఆవు నువ్వు ఎందుకు తినలేదు? పశువుల కాపరి మేపలేదు కాబట్టి. పశువుల కాపరి ఆవునెందుకు మేపలేదు? అవ్వ నాకు బువ్వ పెట్టలేదు. అవ్వ పశువుల కాపరికి బువ్వ ఎందుకు పెట్టలేదు? చిన్నోడు ఏడ్చాడు కాబట్టి నేను బువ్వ పెట్టలేదు. ఏ చిన్నోడా, నువ్వెందుకు ఏడ్చావు? చీమ కొట్టింది. అవునా, చీమ చిన్నోడిని ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని చీమ చెప్పింది.